రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము పెద్ద ఎత్తున 6 గ్యారెంటీల పేరిట ప్రజలకు హామీలు ఇచ్చి ఈ హామీలన్నింటినీ కూడా 100 రోజులలో పూర్తి చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 100 రోజులు దగ్గర పడుతున్నా పూర్తి స్థాయిలో ఆ హామీలను నెరవేర్చలేదు సరికదా. ఎన్నికలకు ముందు 6 గ్యారెంటీల పేరిట ప్రజలను ఏ రకంగా అయితే మోసం చేశారో ఎన్నికల తర్వాత కూడా మళ్ళీ లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రజలను మరొకసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక మాటలో చెప్పాలంటే మోసానికి పెట్టింది పేరు. కాంగ్రెస్ పార్టీ ఒక మాటలో చెప్పాలంటే మోసానికి పెట్టింది పేరు. ప్రజలను మోసం చేయడము, ఉచిత హామీలు ఇవ్వడము, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మర్చిపోవడము, ప్రజల నెత్తిన భస్మాసుర హస్తం పెట్టడము ఈ కాంగ్రెస్ పార్టీకి అలవాటే. 6 గ్యారెంటీలలో 13 హామీలు ఉన్నాయి. మేనిఫెస్టోను కలుపుకుంటే, డిక్లరేషన్లు కలుపుకుంటే 420 హామీలు ఉన్నాయి. ఇప్పటి వరకు 4 హామీలు మాత్రం నెరవేర్చారు. అది కూడా పూర్తి స్థాయిలో హామీలను నెరవేర్చలేదు. నిబంధనల పేరిట తగ్గించి లబ్ధిదారుల సంఖ్యను కుదించి హామీలను అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నా. అంతేకాకుండా 4,50,000 ఇండ్లకు సంబంధించిన జీవో ఇంతవరకు విడుదల కాలేదు. విధి విధానాలను రూపొందించలేదు. జీవో విడుదల కాకుండా, విధి విధానాలను రూపొందించకుండా 4.5 లక్షల ఇండ్లకు సరిపోయే బడ్జెట్ కేటాయించకుండా 11వ తారీఖున హౌసింగ్ ప్రోగ్రామ్ను లాంచ్ చేస్తున్నామని చెప్పడం అంటే తెలంగాణ ప్రజలను మోసం చేయడమే, దగా చేయడమే తప్ప మరొకటి కాదు. ఎందుకు చేస్తున్నారు? మార్చి 13న కానీ మార్చి 15న కానీ లోకసభ ఎన్నికలకు సంబంధించిన ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతున్నది కాబట్టి ఆదరా బాదరగా ఏ రకమైన ప్రణాళిక లేకుండా, ఏ రకమైన ముందస్తు ప్రిపరేషన్ లేకుండా లాంచింగ్ ప్రోగ్రాం చేస్తున్నారు. ఇది ప్రజలను మభ్యపెట్టడము, భ్రమల్లో ముంచడమే తప్ప మరొకటి కాదు. దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నా. ఒకవేళ 11వ తారీఖున హౌసింగ్ ప్రోగ్రాం లాంచ్ చేసిన 13కో 15కో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే లోకసభ ఎన్నికలు పూర్తి అయ్యేంత వరకు కూడా ఈ మొత్తము ప్రాసెస్ నిలిపివేయబడుతుంది. ఇది తెలిసే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది, మనం లాంచ్ చేసిన ప్రోగ్రాంకి సంబంధించిన ప్రాసెస్ అంతా ఆగిపోతుందని తెలిసి ప్రజలను మోసం చేయడానికి మాత్రమే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నట్టుగా నాకు అనిపిస్తే అమలు చేస్తున్నారంటే ఇదొక మోసం. అదేవిధంగా గృహజ్యోతి పథకంలో 200 యూనిట్ల వరకు గృహావసరాలకు ఫ్రీగా కరెంట్ ఇస్తామని చెప్పి 200 యూనిట్లు దాటి 1 యూనిట్ 2 యూనిట్లు ఎక్కువ కాల్చిన మొత్తానికి బిల్ కట్టాలనే నిబంధన పెట్టారు.
గృహజ్యోతిలో 200 యూనిట్ల వరకు ప్రీ పవర్ ఇస్తామని చెప్పి 200 యూనిట్లు దాటి 1, 2, 5, 10 యూనిట్లు ఎక్కువ కాల్చుకున్నా 200 యూనిట్లకు మినహాయింపు లేకుండా మొత్తం 205 యూనిట్లకు బిల్లు కట్టమని ఆదేశాలు ఇస్తున్నారు. అంటే ఏ రకంగా ప్రజలను మోసం చేస్తున్నారో దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. అందులో ప్రధానంగా పోలీస్ కానిస్టేబుల్స్కు సంబంధించి ఏప్రిల్ 25, 2022న నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మెయిన్ పరీక్షలు 30 ఏప్రిల్ 2023లో జరిగినాయి. ఫైనల్ లిస్టు 5 అక్టోబర్ 2023కు వచ్చింది. ఎలక్షన్ కోడ్ రావడం వలన నియామక పత్రాలు ఇవ్వలేకపోయినాం. అదేవిధంగా స్టాఫ్ నర్సు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ డిసెంబర్ 2022లో వచ్చింది. ఫైనల్ ఎగ్జాము ఆగస్టు 2023లో జరిగింది. ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఉద్యోగ నియామకాలు ఇవ్వలేకపోయినాం. సింగరేణి ఉద్యోగులకు సంబంధించి నోటిఫికేషన్ 17 జూన్ 2022న వచ్చింది. ఫైనల్ ఎగ్జామ్ వచ్చి 4 సెప్టెంబర్ 2022లో జరిగింది. ఫైనల్ లిస్టు వచ్చి 10 సెప్టెంబర్ 2022లో విడుదల చేశారు. నియామక పత్రాలు ఇవ్వలేదు. అదే రకంగా గురుకుల పాఠశాలల ఉద్యోగాలు కానీ లేదా ఇతర ఉద్యోగాలన్నీ కూడా దాదాపు 28,030 మందికి ఈ ప్రభుత్వం ఏవైతే ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిందో ఇవన్నీ కూడా గత ప్రభుత్వమే నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఫైనల్ లిస్టులు కూడా పబ్లిష్ చేసి ఎలక్షన్ కోడ్ వచ్చినందున నియామక పత్రాలు ఇవ్వకపోతే వాటికి నియామక పత్రాలు ఇచ్చి ఇవన్నీ కూడా మా ప్రభుత్వంలోనే ఈ ఉద్యోగాలన్నీ వచ్చినాయి ఇచ్చినామని చెప్పుకోవడం అంటే ఇంతకంటే సిగ్గులేని విషయం ఇంకోటి ఉండదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వము నిన్న కూడా ముఖ్యమంత్రి గారు రైతులకు వ్యవసాయ రంగానికి అదేవిధంగా వ్యవసాయ రంగంలో ఉన్న నిపుణులను ఎప్పటికప్పుడు సలహాలు తీసుకోవడానికి నిన్న ఒక ప్రోగ్రాం లాంచ్ చేశారు. టెక్నాలజీని అనుసంధానం చేస్తూ కొన్ని జిల్లాలలో కొన్ని గ్రామాలలో రైతు వేదికలలో వాళ్ళు అక్కడ టీవీస్ పెట్టి డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు ఆ ప్రోగ్రాంను లాంచ్ చేయడం జరిగింది. అంటే రైతులకు ఏదైనా సందేహాలు ఉంటే నేరుగా వాళ్ళు అడగడం దానికి సంబంధించిన సమాచారం ఎక్స్పర్ట్స్ ఇవ్వడము ఈ రకంగా చేయటానికి ఒక ప్రోగ్రాం చేశారు. అందులో కూడా ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయి, రిజర్వాయర్లలో నీళ్లు ఇంకిపోతున్నాయి, సాగునీటికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదని చేతులు ఎత్తేశారు. అంటే వాటర్ మేనేజ్మెంట్ పైన అవగాహన లేకపోవడం వలన రైతులను అప్రమత్తం చేయకపోవడం వలన ఈరోజు ఈ పరిస్థితి దాపురించింది. కాంగ్రెస్ ప్రభుత్వము రైతులను నట్టేట ముంచింది, రైతుల బ్రతుకులను ఆగం చేసింది, రైతులను మళ్ళీ అప్పుల ఊబిలోకి నెట్టుతున్నది. ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోతున్నది. రైతు భరోసా లేదు. ఇప్పటి వరకు రైతు భరోసా కింద గతంలో మనం చెప్పిన రైతు బంధు కార్యక్రమం కింద 3 ఎకరాల రైతుకు కూడా ఈరోజు రైతు బంధు రాలేదు. మార్చి 31 వరకు రైతు బంధు మొత్తంగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. కానీ నాకు ఈ రోజున్న సమాచారం మేరకు 3 ఎకరాల వరకు ఉన్న రైతుకు కూడా అందరికీ రైతు బంధు వాళ్ళ అకౌంట్స్లలో జమ కాలేదు.
ఇంకా అనేక లక్షల మందికి అనేక లక్షల ఎకరాలకు రైతు బంధు రావాల్సిన అవసరం ఉన్నది. డిసెంబర్ 9, 2023న 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఆ రైతు రుణమాఫీ పైన స్పష్టత లేదు. రైతు రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, వ్యవసాయానికి సాగునీరు లేదు, కరెంటు సరిగా లేదు, సరిగా రావడం లేదు. రైతు పూర్తిగా ఆగమాగమయ్యే పరిస్థితి వచ్చింది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ పెట్టడం లేదు. వేసవి ముందున్నది. వేసవిని దృష్టిలో పెట్టుకునైనా వేసవిలో వచ్చే సాగునీరు, త్రాగునీరు కష్టాలతో పాటుగా కరెంటు కష్టాలపైన కూడా ఒక సమగ్రమైన ప్రణాళికను త్వరగా రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేయవలసిన అవసరం ఉన్నది. జిల్లా కలెక్టర్లకు అవసరమైన నిధులను అందుబాటులో పెట్టవలసిన అవసరం ఉన్నది. ఆ రకమైన ప్రణాళిక కానీ ఆ రకమైన ప్రిపరేషన్ కానీ లేదు. అంటే పరిపాలన పైన, రాబోయే పరిస్థితుల పైన ఒక సమగ్రమైన అవగాహన ఈ ప్రభుత్వానికి ఉన్నట్టుగా లేదు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి వేదిక నుండి నా ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, నా కుర్చీని టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, టచ్ చేసి చూడండి అని మాట్లాడుతున్నాడు. నిన్న మహబూబ్ నగర్ జిల్లాలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ వేదిక పైన తన క్యాబినెట్ కొలీగ్స్ అందరినీ కూడా కూర్చుండబెట్టుకొని నా జేబులో కత్తెర ఎప్పటికీ ఉంటుంది, నా జేబులో కత్తెర ఎప్పటికీ ఉంటుంది, తోకాడిచ్చేవాడు ఎవడైనా ఉంటే వాడిని తోక కత్తిరిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. అంటే భారత రాష్ట్ర సమితిని బూచిగా చూపించి వాళ్ళ మంత్రులకే హెచ్చరికలు చేస్తున్నట్టుగా కనిపిస్తున్నది. గంత భయంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు, అంత భయంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మాటి మాటికి ప్రభుత్వాన్ని పడగొట్టే మాట ఎందుకు వస్తున్నది? భారత రాష్ట్ర సమితికి అలాంటి ఆలోచన లేదు. మీలో మీరు కుమ్ములాడుకొని కూలిపోతే మేము చేసేది ఏమి లేదు, కానీ మాకు ఆ రకమైన ఆలోచన లేదు. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, తప్పుడు హామీలు ఇచ్చారు, అమలుకు వీలుగానే హామీలు ఇచ్చారు, ఆచరణ యోగ్యం కానీ హామీలు ఇచ్చారు, ఆర్థిక వనరులు సహకరించిన హామీలు ఇచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే విషయం పైన మీ దృష్టి పెట్టండి. హామీలను నెరవేర్చే ప్రయత్నం చేయండి. అది చేయకుండా ఎన్నికల తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తూ, ఇందిరమ్మ ఇళ్ల పేరుతో మరొకసారి తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తూ, ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందని తెలిసి కూడా హౌసింగ్ ప్రోగ్రామ్ లాంచ్ చేసే ప్రయత్నం చేస్తూ, ప్రజలను మోసం చేస్తూ, ప్రజల దృష్టిని మలచడానికి ప్రభుత్వాన్ని కూలగొడుతున్నారు, నా కుర్చీని టచ్ చేస్తున్నారని చెప్పే ప్రయత్నం చేయడం మానుకొని, రాబోయే రోజులలో రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కోబోయే విషమ పరిస్థితులు, నాకు తెలిసి వచ్చే వేసవిలో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉంటుంది, కరెంటు కష్టాలు కూడా తీవ్రంగా ఉంటాయి. ఈ రెండింటిని సమర్థవంతంగా ఎదుర్కోవటానికి అవసరమైన పక్కా ఆచరణయోగ్యమైన ప్రణాళికను రూపొందించుకొని ప్రజలకు చేయూతనివ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పార్టీ అధ్యక్షుల వారు
సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందరి అభిప్రాయాలను తీసుకుంటున్నారు. విజయావకాశాలు ఉన్న వాళ్లకు టికెట్ ఇస్తారు. అది నా చేతిలో లేదు. పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునే నిర్ణయం జరుగుతుంది. మీరు చూస్తున్నారు, ఇప్పటికే 5 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించారు. ఆ 5 నియోజకవర్గాల అభ్యర్థులను కూడా ఆ పార్లమెంట్ పరిధిలో వచ్చే ముఖ్యులతో మాట్లాడిన తర్వాతనే, వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే అధ్యక్షుల వారు ప్రకటన చేస్తున్నారు. వరంగల్ లోక్సభ విషయంలో కూడా అదే జరుగుతుంది. కాకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన, ముఖ్యంగా భారత రాష్ట్ర సమితికి సంబంధించిన నాయకులను, కార్యకర్తలను తప్పుడు కేసులలో ఇరికించి, బెదిరించి లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నది. ఆ క్రమంలో కొంతమంది తొందరపడి పార్టీ మారే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో వాళ్ళందరినీ కాపాడుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నది. దానిపైన దృష్టి పెడుతున్నాం. తప్పకుండా నాకు నమ్మకం ఉంది, ఈ 3 నెలల్లోనే, ఈ 100 రోజులలోనే కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో కొంత వ్యతిరేకత వస్తున్నది. మాకు కనిపిస్తున్నది. అది రైతులను అడిగితే చెప్తున్నారు, అయ్యో రైతు బంధు వస్తుంది అనుకున్నాము, రుణమాఫీ అవుతుంది అనుకున్నాము, ఈ రకమైన కరెంటు కష్టాలు ఉంటాయి అనుకోలేదు, ఈ రకమైన సాగునీటి ఇబ్బంది ఉంటుంది అనుకోలేదు అని చెప్పి రైతులు అప్పుడే వాళ్ళ యొక్క అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత వస్తున్నది. దాన్ని సొమ్ము చేసుకొని పార్టీని పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. పార్టీలో ఉన్న కార్యకర్తలను, నాయకులు అందరినీ కాపాడుకునే విధంగా మేమందరం కూడా ఒక టీమ్గా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. అదే జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రాష్ట్ర సమితిని బలహీనపరచాలనే ఉద్దేశంతో కొంతమందిని బెదిరించి, కొంతమందిని ఇంకో రకంగా లొంగ తీసుకొని పార్టీ మార్పులను ప్రోత్సహిస్తున్నది. ఆ క్రమంలో కొంతమంది తొందరపడి పార్టీ మారుతున్న మాట కూడా వాస్తవమే. అయితే ఈ రకంగా పార్టీ మారే వాళ్ళు, ఎటు వీలైతే అటు పోయే వాళ్ళు ప్రజల దృష్టిలో పలసన అవుతారు. ప్రజలు వాళ్ళని చులకనగా చూస్తారు. 100% బీఆర్ఎస్ పార్టీ రీబౌన్స్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలతోని ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక, అమలు చేయలేక అవస్థలు పడుతుంది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలు చూస్తారు. కాబట్టి ప్రతిపక్షంలో కొంత ఓపిక అవసరము, ఓపికతో ఉండాలని చెప్పి నేను మా పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నాను. చాలా అంటే నేను నా స్థాయిలో కొన్ని విషయాలు మాట్లాడవద్దు, కానీ అంటే ఎన్నికలు జరిగినప్పుడు, ప్రభుత్వాలు మారినప్పుడు, లేదా ఎన్నికలు వచ్చినప్పుడు ఈ రకమైన వలసలు సహజమే. దానికి మేమే అతీతం కాదు. నేను ప్రత్యేకంగా మా ప్రింట్ మీడియా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, అంటే ప్రత్యేకించి స్టాఫర్స్కు, కొంచెం మీరు ఏదన్నా వార్త పెట్టినప్పుడు, వార్త రాసినప్పుడు కొంచెం నా అనుభవాన్ని, నా సీనియారిటీని కూడా పరిగణలోకి తీసుకోండి. అందరితో కలిపి నన్ను ఒక కాటన కట్టకండి. అదొక విజ్ఞప్తి మాత్రం చేస్తున్నా మీకు. సరే, రాజకీయాల్లో అనేక రకాలైన ఇష్యూస్ ఉంటాయి, నేను కాదనను. కానీ అందరితో నన్ను కాట కట్టకండి. నేనేదో ఉరుకుతున్నా, నేనేదో అడుగుతున్నా, నేనేదో అది చేస్తున్నా. కడియం చేయరు, అట్లా చేయడు. అంతే. మీరు నా దగ్గర నుంచి బ్లాంక్ చెక్ తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ తమ్మి.